బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి వాడవాడలా ఊర ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క గ్రామము, ప్రతి ఒక్క రాష్ట్ర అంటే మన యొక్క తెలుగు స్టేట్స్లలో ఘనంగా ఎంతో అట్టహాసంగా జరుపుకుంటున్నారు అభిమానులైతే తమ యొక్క అభిమాన నటుడు, అభిమాన ఆరాధ్య నటుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతిని ఈరోజు వారి యొక్క సొంత ఖర్చులతోటి మంచి ప్రోగ్రామ్స్ మరియు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ మరి వర్ధంతి కార్యక్రమాలు కానీ ఎంతో అట్టహాసంగా ఊరులా వాడలా జరుపుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు సందర్శించుకున్నటువంటి ప్రేక్షకుల తాకిడి కూడా చాలా ఎక్కువైందనమాట. ఈ యొక్క ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి ఈరోజు ఉదయం 8:30 నిమిషాలకు ఎవరైతే మన యొక్క శాసనసభ్యులు ఉన్నారో నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించుకున్నారు. తర్వాత వచ్చేసి 8:45 నిమిషాలకు మన యొక్క విద్యాశాఖ మంత్రి మరియు మన యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారు 8:45 నిమిషాలకు ఎన్టీఆర్ ఘాట్ని సందర్శించుకొని తమ యొక్క నివాళుల్ని తమ యొక్క తాతగారికి అర్పించుకున్నారు. తర్వాత లక్ష్మీ పార్వతి కూడా 9 గంటల సమయంలో వచ్చి ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వచ్చి తమ యొక్క నివాళులను కూడా ఎన్టీఆర్ గారికి సమర్పించుకున్నారు. తర్వాత ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన యొక్క అన్నగారితోటి కళ్యాణ్ రామ్ తోటి కలిసి ఈరోజు కూడా ఇద్దరు కలిసి వచ్చి వారి యొక్క నివాళులను కూడా ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వచ్చి సమర్పించి పూలదండలు సమర్పించుకున్నారు. మరియు ఆ యొక్క సమయంలో ఒక 10 నిమిషాలు అక్కడ స్పెండ్ చేసి అభిమానులతో కొంచెం చిట్చాట్ చేసి అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు. తర్వాత ఈ విధమైనటువంటి సంఘటనలో మొదటేమో బాలకృష్ణ గారు, తర్వాత లోకేష్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రావడంతో అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా మంచి ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. తర్వాత అంతేకాదు వాళ్ళు వేరువేరుగా రావటం కొంత చర్చనీయాంశమైంది. ఏదేమైనప్పుడు కూడా తాతగారి మీద అభిమానంతో అన్నదమ్ములు ఎదురు కలిసి వచ్చి తమ యొక్క అభిమానాన్ని చాటుకొని మరియు తమ యొక్క తాతగారికి నివాళులు అర్పించి ఘనంగా వాళ్ళు నివాళులు అర్పించి వెనుదిరిగారు. అప్పుడు అభిమానులు కూడా చాలామంది ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని అక్కడికి వచ్చి తమ యొక్క నివాళులను కూడా అర్పించుకోవడానికి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద దాదాపు ఉదయం నుంచే ట్యాంక్ బండ్ దగ్గర బారులు తీరి సమర్పించుకోవడం జరిగింది. ఇంకా అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు కానీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది మంత్రులు కూడా ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి పుష్పమాలను అలంకరించి అక్కడి నుంచి కూడా వెళ్ళటం జరిగింది. ఇంకా చూసినట్లయితే ఈ మధ్యకాలంలో తమ యొక్క సక్సెస్ని చాలా పీక్ లెవెల్లో ఆస్వాదిస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తమ యొక్క సక్సెస్ని మరియు తమ యొక్క తాతగారి దగ్గరికి వెళ్ళి ఇంకా భవిష్యత్తులో వచ్చేటువంటి మూవీస్ వాటన్నిటిని కూడా మనస్ఫూర్తిగా వాటి యొక్క సక్సెస్ గురించి కూడా ఆకాంక్షించి తమ యొక్క తాతగారి ముందు ఇవన్నీ యొక్క విషయాల గురించి కూడా అతని మనసులో చర్చించుకొని ముందుకెళ్ళడం జరిగిందని కూడా మనకి తెలుస్తుందన్నమాట. ఏదేమైనా సరే కళ్యాణ్ రాము మరియు జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళి తన యొక్క తాతగారికి నివాళులు అర్పించుకోవడం అనేటువంటిది చాలా ప్రజలు కూడా ఎవరైతే ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క వాడవాడలా ఊరులో ఈరోజు ఎంతో అట్టహాసంగా అభిమానులు తమ యొక్క అభిమాన నటుడు ఎన్టీఆర్కి ఘన నివాళులు అర్పిస్తున్నారు అనేటువంటిది ఈరోజు మనము ప్రతి ఒక్క విషయంలో కూడా చూస్తున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అనండాలి.